నిన్నటి ప్రాబ్లం ఏదైతే వదిలేసామో దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే అండి, ఒకసారి నిన్నటి ప్రాబ్లం ఇక్కడ వరకు చూసాం కదా. సో ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఎంత అంటే 19,250 రూపీస్ అని రాశారు. ఇక్కడ దాకా రాశారమ్మా? ఓకే. సో ఒకసారి ఈ ప్రాబ్లం చూసినట్లయితే ప్రాసెసింగ్ అవర్స్ లిమిటింగ్ ఫ్యాక్టర్. సో ఆ ప్రాసెసింగ్ అవర్స్ ని మాక్సిమం యూటిలైజేషన్ చేసుకునేటట్లుగా మీరు ఆప్టిమం ప్రొడక్ట్ మిక్స్ సజెస్ట్ చేయమంటే సజెస్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ప్రాఫిట్ యాజ్ పర్ ఆప్టిమం మిక్స్. సో అది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎగ్జింగ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేశారు, యాజ్ వెల్ యాజ్ మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఆప్టిమం మిక్స్ ప్రకారం ప్రాఫిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేశారు. అలా ఫైండ్ అవుట్ చేస్తే ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఇంతకు ముందు అయితేనేమో 60,750 వచ్చేది, మీరు చెప్పినటువంటి ప్రపోజల్ ప్రకారం ఏమో 80,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో దెర్ఫోర్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 19,250 రూపీస్ అన్నారు. సో ఓన్లీ థింగ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి అంటే ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేషన్. సో ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేషన్ చూస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాస్ట్ స్ట్రక్చర్ ప్రకారం ఫుల్లీ కాస్ట్ 100% ప్రొడక్ట్స్ కు లోడ్ అయింది అన్నారు. సో అందువల్ల ఎగ్జిస్టింగ్ కాస్ట్ ప్రకారం ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. ఎలా అంటే ప్రతి యూనిట్ కి అంటే ఏకి బికి సికి అన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ కి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని లోడ్ చేస్తే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 1,83,000 అన్నారు. బాగుంది. నెక్స్ట్ ఆప్టిమం మిక్స్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు దెన్ అగైన్ ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సపోజ్ మీరు అలా చేసి ఉన్నట్లయితే అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుందంటే ఫిక్స్డ్ కాస్ట్ 12 రూపీస్, 16 రూపీస్, 20 రూపీస్ ఇది కదా ఫిక్స్డ్ కాస్ట్. 12 రూపీస్, 16 రూపీస్, 20 రూపీస్ పర్ యూనిట్. సో ఆప్టిమం మిక్స్ దగ్గర కూడా నేను ఫిక్స్డ్ కాస్ట్ సపరేట్ గా ఫైండ్ అవుట్ చేస్తారు అని అన్నారు అనుకోండి, అప్పుడు ఆ ప్రాబ్లం రాంగ్ అవుతుంది. ఎందువల్ల రాంగ్ అవుతుందంటే ఒకసారి ఇక్కడ చూసినట్లయితే 1,500 యూనిట్స్ కి ఫిక్స్డ్ కాస్ట్ ఏదండి 12 రూపీస్. దెన్ 8,000 యూనిట్స్ కి ఫిక్స్డ్ కాస్ట్ 8,000 ఇంటూ 16 రూపీస్ 1,28,000. దెన్ సిలో 2,000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి 2,000 యూనిట్స్ కి ఫిక్స్డ్ కాస్ట్ 2,000 ఇంటూ 20 రూపీస్ 40,000. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 1,86,000 వస్తుందండి. కానీ మీరు ఎంత తీసుకున్నారు? 1,83,000 మాత్రమే తీసుకున్నారు. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ అంటే దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందువల్ల ఈ 1,86,000 రాంగ్ అంటున్నానంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది మీ యొక్క లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉన్నా కూడా మీరు ఏ కాంబినేషన్ లో ప్రొడక్షన్ చేసినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ప్రీవియస్ గా ఎగ్జిస్టింగ్ ఎంతైతే ఫిక్స్డ్ కాస్ట్ ఉందో దానిని మొత్తాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, విచ్ ఈజ్ 1,83,000. సో ఇదొకటి కేర్ఫుల్ గా చేస్తే సరిపోతుంది అంతే. సో ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేశారు. దెన్ సెకండ్ బిట్ లో ఇంకోటి ఏదో అడిగారండి. ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేశారు, బెస్ట్ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ చేశారు అండ్ ఇట్ గెట్ నెట్ ప్రాఫిట్. ఓకే. దెన్ ఇన్ అడిషన్ ఐడెంటిఫై ద షాడో ప్రైస్ ఆఫ్ ప్రాసెసింగ్ అవర్. షాడో ప్రైస్ ఆఫ్ ప్రాసెసింగ్ అవర్ అంటే ఏమనుకుంటున్నాం అంటే షాడో ప్రైస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. సపోజ్ మీ దగ్గర నెక్స్ట్ ఎడిషనల్ యూనిట్ ఉంటే, నెక్స్ట్ ఎడిషనల్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉంటే మీరు ఏం చేస్తారు అనేది చేయటం ద్వారా మీరు ఏది ఎర్న్ చేస్తారు, లేదా ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్ మీ దగ్గర లేకపోవటం వల్ల మీరు ఏది చేయలేకపోతున్నారు నెక్స్ట్ అనేది చెప్పేదే నథింగ్ బట్ ఆపర్చునిటీ కాస్ట్. సో సపోజ్ నా దగ్గర నాకు కావాల్సినవేమో నిన్న మీరు క్యాల్కులేట్ చేశారు, డిమాండ్ మొత్తాన్ని మీట్ అవడానికి అరౌండ్ 23,000 ప్రాసెసింగ్ అవర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ప్రాసెసింగ్ అవర్స్ ఎంత మాత్రమే అంటే జస్ట్ 11,500 మాత్రమే, అంతే కదండి. సో ఇక్కడ చూసారు 13,500, సారీ, అవైలబుల్ ప్రాసెసింగ్ అవర్స్ ఓన్లీ 13,500. సో దీనితో ప్రాసెస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ బి ప్రాసెస్ చేశారు, 8,000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, డిమాండ్ ఉంది కాబట్టి ఫుల్ గా. సి డిమాండ్ 2,000 యూనిట్స్ ఉంది కాబట్టి ఫుల్ గా మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఏ విషయంలో వచ్చేసి మీకు ప్రొడక్ట్ ఏకి చూసినట్లయితే డిమాండ్ ఎంత 11,000 యూనిట్స్. 11,000 యూనిట్స్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా మీకు ప్రాసెసింగ్ అవర్ షార్టేజ్ ఉండటం వల్ల జస్ట్ 1,500 యూనిట్స్ మాత్రమే మీరు మ్యానుఫ్యాక్చర్ చేశారు. సపోజ్
ఇంకా మీరు అడిషనల్ ప్రాసెసింగ్ అవర్స్ ఉంటే ఏం చేస్తారు అంటే ఆల్రెడీ బి విషయంలో సి విషయంలో రెండిట్లో మీరు ఆప్టిమం డిమాండ్ ఎంతైతే ఉందో దాని మొత్తాన్ని మీరు ప్రొడక్షన్ చేశారు. ఒకవేళ మీకు ఫర్దర్ గా ఇంకా ప్రాసెసింగ్ అవర్స్ ఉంటే మీరు దేనికి వెళ్తారు అంటే ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్ ఏకి వెళ్తారు. సో మీకు షాడో ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఇక్కడ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్రాసెసింగ్ అవర్స్. సో ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ అవర్ మీ దగ్గర 1 లేబర్ అవర్ అడిషనల్ గా ఉంటే మీరు ఏం చేస్తారు? సపోజ్ ప్రొడక్ట్ ఏ విషయంలో 1 యూనిట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మీకు 1 ప్రాసెసింగ్ అవర్ టైం పడుతుంది. సో అంటే 14 ఏదైతే 1 అడిషనల్ ప్రాసెసింగ్ అవర్ వస్తుందో అడిషనల్ ప్రాసెస్ అవర్ ఒకవేళ మీ దగ్గర ఉండుంటే ఆ 1 అవర్ తో 1 యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్ ఏని మ్యానుఫ్యాక్చర్ చేసి ఉండేవారు. అలా మ్యానుఫ్యాక్చర్ చేస్తే ప్రొడక్ట్ ఏలో 1 అవర్ కి 14 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో అవర్ షాడో ప్రైస్ ఈజ్ అవర్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ 14 రూపీస్. సో 1 ప్రాసెసింగ్ అవర్ కి మన యొక్క షాడో ప్రైస్ ఆర్ ఆపర్చునిటీ కాస్ట్ ఎంత అంటే 14 రూపీస్. సపోజ్ ఇక్కడ మీకు ప్రొడక్ట్ ఏ విషయంలో 2 అవర్స్ టైం పట్టింది అనుకోండి. సే నెంబర్ ఆఫ్ ప్రాసెసింగ్ అవర్స్ రిక్వైర్మెంట్ పర్ యూనిట్ ఆఫ్ ఏ 2 అవర్స్ అని అనుకుంటే అప్పుడు షాడో ప్రైస్ ఎంత అవుతుంది? షాడో ప్రైస్ ఎంత అవుతుంది అంటే షాడో ప్రైస్ ఇస్ నథింగ్ బట్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ ప్రాసెసింగ్ అవర్. సో 1 ప్రాసెసింగ్ అవర్ కి మీరు ఎంత ఎర్న్ చేస్తారు? ఇక్కడ మీరు ఈ కేసులో ఏమంటున్నారు? సపోజ్ ఏకి 2 అవర్స్ టైం పడితే అప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ ఎంత అవుతుంది? మీకు అడిషనల్ గా 1 యూనిట్ ఉంటే మీరు ఏమీ చేయలేరు. 1 అవర్ 1 అడిషనల్ ప్రాసెసింగ్ అవర్ ఉంటే మీరు ఏం చేయలేరు. 2 ప్రాసెసింగ్ అవర్స్ ఉంటే మాత్రం మీరు 1 యూనిట్ ప్రాసెస్ చేయగలరు ఆఫ్ ప్రోడక్ట్ ఏ. సో అందువల్ల 2 లేబర్ అవర్స్ లేదా 2 ప్రాసెస్ అవర్స్ ఇక్కడ 2 ప్రాసెస్ అవర్స్ ఉంటే మీరు 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయగలరు. సో దాని ద్వారా మీకు 14 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. విచ్ మీన్స్ 2 అవర్స్ లో 14 రూపీస్ వస్తున్నాయంటే 1 అవర్ కి యువర్ షాడో ప్రైస్ ఆర్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ 14 డివైడెడ్ బై 2 7 రూపీస్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం లో లక్కీగా 1 అవరే కాబట్టి 1 అవర్ లో 1 యూనిట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి 1 యూనిట్ కి 14 రూపీస్ వస్తున్నాయి కాబట్టి 1 అవర్ కి కూడా 14 రూపీస్ ఈజ్ ద ఆపర్చునిటీ కాస్ట్. సో రాయండి షాడో ప్రైస్. షాడో ప్రైస్. The shadow price is the shadow price is the opportunity cost of 1 unit of limiting factor. Shadow price is the opportunity cost of 1 unit of limiting factor. In this problem, shadow price or opportunity cost in this problem, shadow price or opportunity cost is the లేదంటే in this problem shadow price is the opportunity cost of 1 processing hour. Shadow opportunity cost of 1 processing hour. Next line lo if we have 1 excess processing hour beyond 13,500 hours, if we have 1 excess processing hour beyond 13,500 hours, we will produce. సో 13,500 కన్నా ఎక్కువగా ఉంటే ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే బీని సిని చేయడానికి స్కోప్ లేదండి. ఎందుకంటే మనం ఆప్టిమం ప్రొడక్షన్ మీట్ అయిపోయాము. సో వి విల్ ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఏ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. 1 అవర్ కి 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయగలరు కాబట్టి వి విల్ ప్రొడ్యూస్ 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ.
We will produce 1 unit of product A. Last line lo, therefore shadow price equal to opportunity cost of 1 processing hour which is equal to opportunity cost of లేదా which is equal to contribution of 1 unit of product A which is equal to 14 rupees. Product A contribution 14 rupees. So our shadow price is 14 rupees. Therefore shadow price is equal to opportunity cost of 1 processing hour which is equal to contribution of 1 unit of product A equal to 14 rupees. ఒకవేళ మీ దగ్గర 1 ఎక్సెస్ ప్రాసెసింగ్ అవర్ ఉండి ప్రొడక్ట్ ఏకి 1 అవర్ టైం కాదు 2 అవర్స్ టైం పడుతుంది అనుకోండి, అప్పుడు ఎక్సెస్ ప్రాసెసింగ్ అవర్ మీకు 1 అవర్ ఎక్సెస్ ప్రాసెసింగ్ అవర్ ఉంటే వి వాంట్ టు ప్రొడ్యూస్ ఆర్ వి విల్ ప్రొడ్యూస్ ఓన్లీ 0.5 యూనిట్స్ మాత్రమే. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి 2 అవర్స్ టైం పడుతుంది అంటున్నారు. సో 1 అవర్ ఎక్సెస్ గా ఉంటే జస్ట్ 0.5 యూనిట్స్ మాత్రమే వస్తాయి. ఆ కేసులో 0.5 మల్టిప్లైడ్ విత్ 14 ఈజ్ ద ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం లో 1 యూనిట్ 1 అవర్ కాబట్టి జస్ట్ 14 రూపీస్ ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో అది మొత్తం కూడా షాడో ప్రైస్. ఓకే అండి, దెన్ అయిపోయిన వాళ్ళు ప్రాబ్లం నెంబర్ 51. ప్రాబ్లం నెంబర్ 51. ప్రాబ్లం చూడడానికి సింపుల్ గానే ఉంటుంది. హౌఎవర్ ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ డిఫికల్ట్ ప్రాబ్లం. If you practice remaining problems for 2 times before exam, this problem we have to prepare for at least 3 times. Okay, జాగ్రత్తగా వినండి. PH Limited manufactures and sells 2 products, namely BXC and DXC. 2 products manufacture చేసి సేల్ చేస్తున్నారు. One is product BXC and another one is DXC. The company's investment in fixed assets is 2 lakhs. So company యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ అసెట్స్ రూపంలో 2 lakhs ఇన్వెస్ట్ చేస్తుందంట. The working capital investment is equivalent to 3 months cost of sales of both the products. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎంత అమౌంట్ అని చెప్పలేదు, కానీ I have maintained working capital investment which is equal to 3 months cost of sales of both the products. So రెండు ప్రొడక్ట్స్ మీద ఎంత అయితే కాస్ట్ ఆఫ్ సేల్స్ ఉంటాయో ఆ కాస్ట్ ఆఫ్ సేల్స్ మొత్తం కూడా వర్కింగ్ క్యాపిటల్ గా మెయింటైన్ చేయట్లేదు, జస్ట్ 3 months ఈక్వలెంట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, నథింగ్ బట్ సపోజ్ మీ యొక్క ఇయర్ మొత్తంలో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత అయితే ఉంటుందో దానిలో 3 months కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మాత్రమే నేను వర్కింగ్ క్యాపిటల్ గా మెయింటైన్ చేస్తున్నాను అని చెప్తున్నారు. సో నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారండి ఇక్కడ. ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫిక్స్డ్ అసెట్స్ రూపంలో డైరెక్ట్ గా 2 lakhs చెప్పారు, నో ప్రాబ్లం. వర్కింగ్ క్యాపిటల్ కి మాత్రం ఇంత అమౌంట్ అని చెప్పకుండా ఐఎమ్ మెయింటైనింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆఫ్ బోత్ ద ప్రొడక్ట్స్. సో రెండు ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ ఆఫ్ సేల్స్ బేసిస్ లో వర్కింగ్ క్యాపిటల్ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు 3 months కాస్ట్ ఆఫ్ సేల్స్ ని నేను వర్కింగ్ క్యాపిటల్ గా మెయింటైన్ చేశాను అని చెప్తున్నారు. The fixed capital has been financed by terminal lending institutions at an interest rate of 11% per annum. ఫిక్స్డ్ క్యాపిటల్ పైన చెప్పారు కదా 2 lakhs అని, ఆ 2 lakhs ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే I have obtained these 2 lakhs from terminal lending institutions at an interest rate of 11% per annum. Okay, half of the working capital is financed through bank borrowing carrying interest at the rate of 19.4%. వర్కింగ్ క్యాపిటల్ విషయంలో ఎంత అమౌంట్ తెలియదు. ఓకే, సో సరే అమౌంట్ తెలియదు, కానీ వర్కింగ్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి
ఈ అమౌంట్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అంటే హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఫైనాన్స్డ్ త్రూ బ్యాంక్ బారోయింగ్. హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చామంట. మొత్తం వర్కింగ్ క్యాపిటల్ కూడా కాదండి, జస్ట్ హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్. అండర్లైన్ చేయండి, హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ which is carrying at the rate of 19.4%. సో ఈ హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే బ్యాంక్ నుంచి తెచ్చారో దానికి 19.4 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ద అదర్ హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ బీయింగ్ జనరేటెడ్ త్రూ ఇంటర్నల్ సోర్సెస్. మిగిలిన హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ ఎక్కడి నుంచి లోన్ తీసుకురాలేదు, మన యొక్క ఇంటర్నల్ ఫండ్స్ నే యూజ్ చేశారు అని చెప్పారండి. ఓకే, సో హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ అండర్లైన్ చేయండి ఇక్కడ. అండ్ 3 months కాస్ట్ ఆఫ్ సేల్స్ కూడా అండర్లైన్ చేయండి. సెకండ్ లైన్ లో 3 months కాస్ట్ ఆఫ్ సేల్స్ ఉంది కదా, దాన్ని కూడా అండర్లైన్ చేయండి. ఓకే, ద ఆపరేటింగ్ డేటా యాంటిసిపేటెడ్ ఫర్ 2016 to 17 యాజ్ అండర్. సో ఆ పర్టికులర్ ఇయర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ప్రొడక్ట్ బిఎక్సి, ప్రొడక్ట్ డిఎక్సి, రెండు ప్రొడక్ట్స్ కి ప్రొడక్షన్ పర్ యానం ఇయర్ మొత్తానికి చెప్తున్నారండి. 5000 యూనిట్స్, 10,000 యూనిట్స్. డైరెక్ట్ మెటీరియల్ ఏ, మెటీరియల్ బి, రెండు మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు. మెటీరియల్ ఏ కాస్ట్ అయితేనేమో 4 రూపీస్ పర్ కేజీ, మెటీరియల్ బి ప్రైస్ అయితేనేమో 2 రూపీస్ పర్ కేజీ. ప్రొడక్ట్ బిఎక్సి లో ప్రొడక్ట్ మెటీరియల్ ఏని 1 కేజీ అండ్ డిఎక్సి లో 0.75 కేజీ యూజ్ చేస్తున్నారు. మెటీరియల్ బి నేమో బిఎక్సి లో 1 కేజీ అండ్ డిఎక్సి లో అక్కడ కూడా 1 కేజీ యూజ్ చేస్తున్నారు. డైరెక్ట్ లేబర్ అవర్స్ బిఎక్సి మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 5 hours టైం పడుతుంది అండ్ డిఎక్సి మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 3 labor hours టైం పడతాయి. డైరెక్ట్ వేజ్ రేట్ 2 రూపీస్ పర్ అవర్. ప్రతి అవర్ కి డైరెక్ట్ లేబర్ ఆర్ నథింగ్ బట్ వేజెస్ 2 రూపీస్ పర్ అవర్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ రికవర్డ్ అంటే 50% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత అని చెప్పలేదు, విచ్ ఈస్ అబ్జార్బ్డ్ బేస్డ్ ఆన్ డైరెక్ట్ వేజెస్, దట్ ఈస్ 50% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. దెన్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఆర్ రికవర్డ్ అట్ 40% ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ గురించి కూడా ఏమీ చెప్పలేదు, ఇంత అమౌంట్ అని డైరెక్ట్ గా, విచ్ ఈస్ రికవర్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్ విచ్ ఈస్ 40%. దెన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఆర్ రూపీస్ 2 and 3 per unit. సో క్లియర్ గా చెప్తున్నారు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఆర్ 2 rupees and 3 rupees ఫర్ ఈచ్ ప్రొడక్ట్ ఆఫ్ బిఎక్సి అండ్ డిఎక్సి. దెన్ ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు ఎర్న్ an after tax profit of 12% on cost of capital. సో కంపెనీ ఈస్ ఎక్స్పెక్టింగ్ 12%. అండర్లైన్ చేయండి, కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు ఎర్న్ an after tax profit of 12% on capital employed. ఇక్కడ వరకు అండర్లైన్ చేయండి. ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ ఆఫ్ 12% ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో మీ యొక్క క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 12% రిటర్న్ రావాలి. ఎప్పుడు అంటే ఏదో డైరెక్ట్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కాదు, ఆఫ్టర్ ట్యాక్స్ పే చేశాక 12% ఉండాలంట క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద. ఓకే, ద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఈస్ 50%, కంపెనీస్ ట్యాక్స్ రేట్ 50%. దెన్ రిక్వైర్డ్ prepare a cost sheet showing the element wise cost, total cost, profit and selling price per unit of both the products. సో రెండు ప్రొడక్ట్స్ కి కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయండి. ఆ కాస్ట్ షీట్ ఎలా ఇండికేట్ చేయాలి అంటే ఎలిమెంట్ వైజ్ కాస్ట్. ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్, కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏమనుకుంటాము మనం, మెటీరియల్స్, లేబరు, అలానే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఇలా ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా కాస్ట్ ఎలిమెంట్స్ అంటామండి. ఈ ఎలిమెంట్ వైజ్ గా పర్ యూనిట్ కాస్ట్ కూడా ఉండాలి అండ్ ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్, అలా ప్రతి ప్రొడక్ట్ కి పర్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ టోటల్స్ కూడా ఉండాలి ఆ కాస్ట్ షీట్ లో అని చెప్తున్నారు. దెన్ రెండవది, ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఫర్ ద 2016-17. సో కాస్ట్ షీట్ మొత్తం ప్రిపేర్ చేసేసిన తర్వాత కంపెనీ యాజ్ ఏ హోల్, కంపెనీ ప్రాఫిట్ 16-17 అంటే ఈ ఇయర్ లో కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఎంత ఉంటుంది అనేది ఒక స్టేట్మెంట్ రూపంలో ప్రెజెంట్ చేయండి అన్నారు. సరే చేద్దాం. చదవండి ఒకసారి. ఎప్పుడన్నా స్క్రీన్ కనిపించకపోతే అడగండి. ఓకే సార్. ప్రాబ్లం నెంబర్ 51 స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కాస్ట్ షీట్ ప్రెజెంట్ చేయమన్నారు. ఫస్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్
product wise cost sheet. Preparation of product wise cost sheet. Particulars. BXC and DXC as well as total దేనికి అంటే ఆ ప్రాఫిట్స్ కానివ్వండి, సెల్లింగ్ ప్రైజెస్, సో ఓవరాల్ తెలుసుకోవడానికి టోటల్. పర్టికులర్స్ బిఎక్సి డిఎక్సి టోటల్. అయితే దీనిలో మీకు ఎలా ఉండాలంటే కాస్ట్ షీట్ లో పర్ యూనిట్ కాస్ట్ కూడా కావాలి అన్నారండి. సో ప్రొడక్ట్ బిఎక్సి కింద పర్ యూనిట్ టోటల్, అలానే డిఎక్సి కూడా పర్ యూనిట్ అండ్ టోటల్. టోటల్లో ఓన్లీ టోటలే వస్తుంది, 2 పర్ యూనిట్స్ కలపలేరు కదా, విడివిడి ప్రొడక్ట్స్ అవి. ఓకే, పర్టికులర్స్ బిఎక్సి డిఎక్సి టోటల్. దెన్ పర్ యూనిట్ కూడా. ఓకే, సో కాస్ట్ షీట్ ప్రజెంట్ చేయమన్నారు కాబట్టి సింపుల్ బేసిక్ కాస్ట్ షీట్ అండి. ఒకవేళ ఇక్కడ రికవరీ రేట్స్ ఉన్నాయి కొన్ని, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, డైరెక్ట్ గా అమౌంట్ చెప్పకుండా ఆన్ ద బేసిస్ ఆఫ్ సమ్ అపోర్షన్మెంట్ లేదా రికవరీ రేట్స్ చెప్పారు, 50% అనో 100% అనో అలా చెప్పారు. సో అలాంటివి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కాస్ట్ షీట్, సపోజ్ మెటీరియల్, లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. అలా ప్రైమ్ కాస్ట్ కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేయాలి, ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. అలా ఎలిమెంట్ వైజ్ గా క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకుంటూ రావాలి. అలా కాకుండా డైరెక్ట్ గా చెప్పేశారనుకోండి, ఎలా డైరెక్ట్ గా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడా డైరెక్ట్ గా పర్ యూనిట్ 1 రూపీ 2 రూపీ, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ 2 రూపీస్ 3 రూపీస్, అలా ప్రొడక్ట్ వైజ్ గా చెప్తే నో ప్రాబ్లం. డైరెక్ట్ గా ఒక్కొక్కటి సీక్వెన్షియల్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఎండింగ్ లో టోటల్ చేసేవారు. కానీ మీకు ఇక్కడ అలా చేయడానికి కుదరదు. అండ్ మోర్ ఓవర్ కాస్ట్ షీట్ అంటేనే అలా ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సింపుల్ కాస్ట్ షీట్, మీరు కాస్ట్ షీట్ ని గుర్తెచ్చుకుంటే ఎలా ఉంటుందండి, ఇనిషియల్ గా డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ లేబర్ కాస్ట్ తీసుకుంటారు, దెన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడింటిని యాడ్ చేస్తే, అన్ని కూడా డైరెక్ట్ నేచర్ కాబట్టి మూడింటిని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ఈ ప్రైమ్ కాస్ట్ కి ఇనిషియల్ గా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తాము. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఈ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ కి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసి క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే, అంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసి క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెస్ చేస్తే, అప్పుడు నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ నెట్ వర్క్స్ కాస్ట్ ఆర్ నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం దీన్ని. దీనికి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తాము ఫ్యాక్టరీ కాస్ట్ కి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ లెస్ చేస్తే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వస్తుంది. ఈ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తాయి. ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్స్. అంతే కదండి కాస్ట్ షీట్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్స్. డైరెక్ట్ మెటీరియల్ 2 మెటీరియల్స్ ఉన్నాయండి, మెటీరియల్ ఏ, మెటీరియల్ బి. సో పర్టికులర్స్ లో డైరెక్ట్ మెటీరియల్ ఏ, అమ్మా డౌటా? లేదు సార్. ఓకే, డైరెక్ట్ మెటీరియల్ ఏ, సో చూస్తే డైరెక్ట్ మెటీరియల్ ఏ 1 kg ని 4 రూపీస్ కి పర్చేజ్ చేస్తాం. మీరు ప్రొడక్ట్ బిఎక్సిలో
1 kg యూజ్ చేస్తారు, DXC కి 0.75 kg అవుతుంది. సో మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? BXC కి 1 kg ఇంటూ 4 రూపీస్, 4 రూపీస్ పర్ యూనిట్. 3 rupees per unit. అండ్ DXC విషయంలో 0.75 kg యూజ్ చేస్తారు, 4 రూపీస్ కాబట్టి ప్రైస్ 0.75 ఇంటూ 4, 3 రూపీస్. సో ఒకసారి డైరెక్ట్ మెటీరియల్ బాగానే ఉంది, దీనికన్నా బెటర్ పైన నెంబర్ ఆఫ్ యూనిట్స్ రాయండి. మల్టిప్లికేషన్స్ కావాలి కదా టోటల్ కి. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ BXC DXC 5000 10,000 అండి. టోటల్ కాలంలో 5000 అండ్ 10,000, లేదా మీరు పైన ఇక్కడ రాసుకున్నా పర్వాలేదు, జస్ట్ పైన మెన్షన్ చేసుకోండి 5000 10,000 అని. ప్రాబ్లం స్టార్ట్ చేశారు కాబట్టి. సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ 4 రూపీస్, 5000 యూనిట్స్ కి ఎంత అవుతుంది? 5000 ఇంటూ 4, 20,000. దెన్ 10,000 యూనిట్స్ కి DXC విషయంలో 10,000 ఇంటూ 3, 30,000. సో టోటల్ మెటీరియల్ కాస్ట్ 20,000 ప్లస్ 30,000, 50,000. ఓకే, ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. దెన్ మెటీరియల్ ఏ తర్వాత డైరెక్ట్ మెటీరియల్ B యూజ్ చేస్తున్నారు. 2 per kg. మెటీరియల్ B చూస్తే ప్రైస్ 2 రూపీస్ పర్ కేజీ. మీరు యూజ్ చేసేదేమో BXC లో 1 kg, DXC లో 1 kg. సో 1 ఇంటూ 2, రెండు చోట్ల కూడా 2 రూపీస్ 2 రూపీస్ పర్ యూనిట్. BXC అండ్ DXC 2 రూపీస్ 2 రూపీస్. సో ఓవరాల్ 5000 యూనిట్స్ కి కాస్ట్ ఎంత అవుతుంది? 5000 యూనిట్స్ ఇంటూ 2 రూపీస్, 10,000. DXC 10,000 యూనిట్స్ కాబట్టి 10,000 ఇంటూ 2, 20,000. Total 30,000 డైరెక్ట్ మెటీరియల్. దెన్ మెటీరియల్ తర్వాత డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఉందండి. డైరెక్ట్ లేబర్ Okay. 5 and 3. డైరెక్ట్ లేబర్ చూస్తే ప్రొడక్ట్ BXC DXC చేయడానికి ఇవేమో అవర్స్ అండి. 5 అవర్స్ టైం పడుతుంది, 3 అవర్స్ టైం పడుతుంది అని చెప్పారు. సో మీరు పే చేయాల్సిన రేట్ ఏమో 1 అవర్ కి 2 రూపీస్. సో టోటల్ గా వన్ ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 5 అవర్స్ టైం పడుతుంది, 2 రూపీస్ పే చేస్తారు. అంటే పర్ యూనిట్ BXC కి 10 రూపీస్ ఇస్ ద లేబర్ కాస్ట్ అవుతుంది. DXC కి 3 అవర్స్ టైం పడుతుంది ప్రాసెస్ చేయడానికి, లేబర్ కాస్ట్ ఏమో పర్ అవర్ 2 రూపీస్ అవుతుంది. సో టోటల్ వన్ ప్రొడక్ట్ కి 3 అవర్స్ ఇంటూ 2, 6 రూపీస్ DXC విషయంలో. దెన్ టోటల్ చూడండి, 1 యూనిట్ కి 10 రూపీస్, 5000 యూనిట్స్ కి 5000 ఇంటూ 10, 50,000. అలానే DXC కి 1 యూనిట్ కి 6 రూపీస్ లేబర్ కాస్ట్, 10,000 యూనిట్స్ కి 60,000. దెన్ టోటల్ 50,000 ప్లస్ 60,000, 1,10,000 డైరెక్ట్ లేబర్ కాస్ట్. డైరెక్ట్ లేబర్ తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయండి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు, డైరెక్ట్ గా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ చెప్పారు. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాస్తేనేమో 0 పెట్టుకోండి, నో ప్రాబ్లం. లేదంటే డైరెక్ట్ గా ప్రైమ్ కాస్ట్ చేసేసినా పర్వాలేదు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 0. అన్నిటిని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్. అన్నిటిని అంటే వీటిని కూడా యాడ్ చేయకండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా. అన్నింటికంటే కాస్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్. పర్ యూనిట్ 60 రూపీస్. జాగ్రత్తగా చూసుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ యాడ్ చేయకూడదు, ఓన్లీ కాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. మెటీరియల్, లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపితే 80,000. అండ్ DXC కి పర్ యూనిట్ 11 రూపీస్, టోటల్ 1,10,000. దెన్ టోటల్ ప్రైమ్ కాస్ట్ 80,000 ప్లస్ 1,10,000, 1,90,000. నెక్స్ట్ కాస్ట్ షీట్ ఎలా ఉంటుందండి? ప్రైమ్ కాస్ట్ కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తారు. యాడ్ ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. యాడ్ ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ ఏం చెప్పారంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ రికవర్డ్
50% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. సో మీ యొక్క డైరెక్ట్ వేజెస్ ఎంతైతే ఉంటాయో దానికి 50% కన్సిడర్ చేయండి అంటున్నారండి. సో డైరెక్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ చూస్తే డైరెక్ట్ వేజెస్ BXC లో 10 రూపీస్ కదా పర్ యూనిట్. సో అందువల్ల 10 into 40%. 50 sir. 50% 5 రూపీస్ అవుతుంది, హాఫ్ ఆఫ్ ది అమౌంట్. అండ్ ప్రొడక్ట్ DXC విషయంలో కూడా డైరెక్ట్ లేబర్ 6 రూపీస్ కాబట్టి దీనిలో 50% అంటే 6 into 50% 3 రూపీస్, హాఫ్ ఆఫ్ ది అమౌంట్. సో పర్ యూనిట్ 5 రూపీస్. మరి 5000 యూనిట్స్ కి టోటల్ ఎంత? 5000 into 5 25,000. అలానే పర్ యూనిట్ 3 రూపీస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ DXC కి 10,000 యూనిట్స్ కి ఎంత అవుతాయి? 10,000 into 3 30,000. సో టోటల్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 25,000 plus 30,000 55,000. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుందండి. జనరల్ గా దీన్ని గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటాము. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. అయితే ఈ ప్రాబ్లం లో వర్కింగ్ ప్రోగ్రెస్ గురించి సపరేట్ స్టేట్మెంట్స్ ఏమి లేవు కాబట్టి ఇదే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది అండ్ ఇదే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది. సో మళ్ళీ దేని యాడ్ చేయాలి? అన్నీ కాదు, మీరు ఇక్కడ టోటల్స్ వేసుకుంటున్నారా? మీకు బెటర్ గా ఉండటానికి టోటల్స్ కూడా వేస్తానికి. మళ్ళీ యాడ్ చేయమన్నాం కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటూ రావద్దు. జస్ట్ ప్రైమ్ కాస్ట్ వరకు టోటల్ ఎలాగ ఉంది, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఒక్కదాన్ని యాడ్ చేయండి. 16 plus 5 21 rupees, 1,05,000. DXC కి 14 rupees, 1,40,000 and 2,45,000 ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలండి. ఉన్నాయా ప్రాబ్లం లో? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఆర్ రికవర్డ్ ఎట్ 40% ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్. సో యాడ్ administration overheads. Add administration overheads at 40% on factory cost. కావాలంటే బ్రాకెట్ లో రాసుకోండి ఇక్కడే. At 40% on factory cost. ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కేమో ఎట్ 50% ఆన్ డైరెక్ట్ వేజెస్. సో 40% ఆన్ ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ 21 రూపీస్ అండి DX కి. దీనిలో 40% అంటే 21 into 40% 8 రూపీస్. నాకు ఎక్సెల్ షీట్ కాబట్టి డైరెక్ట్ వస్తున్నాయండి ఫార్ములాస్, మీరు క్యాల్కులేటర్ లో చేయాలి. దెన్ DXC విషయంలో ఫ్యాక్టరీ కాస్ట్ 14 రూపీస్, 40% అంటే 14 into 40%. ఏదండి? ఓకే ఓకే, డిజిట్స్ రాలేదేమో, 2 digits. $8.4, 5.6. సో టోటల్ చూస్తే 5,000 యూనిట్స్ కి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ పర్ యూనిట్ 8.4 చొప్పున 42,000. అలానే 10,000 యూనిట్స్ కి 5.6 చొప్పున 56,000. టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ 42,000 plus 56,000 98,000. ఫ్యాక్టరీ కాస్ట్ కి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుందండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో రెండింటిని యాడ్ చేయండి. 21 plus 8.4 29.4 అండ్ ఇవి కూడా టోటల్సే. 1,47,000, ఇదేమో 1,96,000. రెండు ప్రొడక్ట్స్ కి కలిపి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 3,43,000.
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ యాడ్ చేసి క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ లెస్ చేస్తే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వస్తుంది. లక్కీగా ఈ ప్రాబ్లం లో స్టాక్ అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీకు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అయిపోయింది ఇక్కడ. దెన్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కి సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కూడా ఇదే. అంటే నేను ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అని రాశానంటే దాని అర్థం రెండు ఒకటి అని కాదండి. ఓపెనింగ్ ఎఫ్జి క్లోజింగ్ ఎఫ్జి లేవు కాబట్టి ఇన్ దిస్ ప్రాబ్లం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వలెంట్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అని. దెన్ యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ చూసినట్లయితే అది కూడా చెప్పారండి. ప్రపోర్షన్ ఏమీ లేదు, డైరెక్ట్ గా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ 2 రూపీస్ అండ్ 3 రూపీస్ పర్ యూనిట్ చెప్పారు. సో డిఎక్సి విషయంలో 2 రూపీస్, డిఎక్సికి 3 రూపీస్. టోటల్ 5000 యూనిట్స్ కి 5000 ఇంటూ 2 10,000, డిఎక్సికి 10,000 యూనిట్స్ కి 10,000 ఇంటూ 3 30,000. టోటల్ సెల్లింగ్ కాస్ట్ 10,000 ప్లస్ 30,000 40,000. సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తాయండి. కాస్ట్ ఆఫ్ సేల్స్ 31.4 22.6. ఈ టోటల్ 1,57,000, డిఎక్సికి ఏమో 2,26,000 అండ్ కంపెనీ యాజ్ ఏ హోల్ టోటల్ ఏమో 3,83,000. అదే సారీ యూనిట్ యాజ్ ఏ హోల్ 3,83,000 రెండు ప్రొడక్ట్స్ కి కలిపి. కాస్ట్ ఆఫ్ సేల్స్ దీనికి ప్రాఫిట్ యాడ్ చేస్తామండి. యాడ్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత కావాలండి మీకు? ప్రాఫిట్ చెప్పారా? కొని అట్లీస్ట్ సెల్లింగ్ ప్రైజెస్ ఉంటే యాడ్ ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్స్ వస్తాయి. 12% వస్తాం. సో ప్రాఫిట్ యాడ్ సేల్స్ వస్తుంది, బానే ఉంది. సో సేల్స్ తెలిస్తే సేల్స్ తీసేసుకుంటే ప్రాఫిట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. సేల్స్ తెలుసా అంటే తెలీదు. ప్రాఫిట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా అంత ప్రాఫిట్ వచ్చేలాగా మీరే సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ తెలీదు అండ్ ప్రాఫిట్ వాడు చెప్పారు, ఎలా నాకు ప్రాఫిట్ కావాలని చెప్పారు కాబట్టి దాని ప్రకారం మీరు ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఎంత ప్రొడక్ట్ వైజ్ గా మీకు ఎంతెంత ప్రాఫిట్ రావాలనేది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వర్కింగ్ నోట్స్ కాస్ట్ షీట్ ఇంతేనండి. ప్రాఫిట్ యాడ్ చేసిన తర్వాత సేల్స్ ఒక 2 లైన్స్ గ్యాప్ ఉంచేసి వర్కింగ్ నోట్స్. ఏంటంటే ఈ వర్కింగ్ నోట్స్ లో ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి, అదే కదా మనం. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ ఎంత రావాలో తెలిస్తే దీన్ని తీసుకెళ్లి ఆ కాస్ట్ షీట్ లో పెట్టేస్తారు, పైన సేల్ వాల్యూ వచ్చేస్తుంది ఎంత ఫిక్స్ చేయాలి అని. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ పర్టికులర్స్ ప్రోడక్ట్ బిఎక్సి డిఎక్సి టోటల్. ఎంత ప్రాఫిట్ రావాలన్నారండి? ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు ఎర్న్ an after tax profit of 12% on capital employed. క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 12% ఎట్లా రావాలి? ఎప్పుడు అది? ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పే చేసిన తర్వాత. సో నాకు ఇక్కడ చెప్పండి, మీ కాస్ట్ షీట్ లో వచ్చేటువంటి ప్రాఫిట్ ఏంటండి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇంకొకటి చెప్పండి, ఇక్కడ వచ్చే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సా లేదా ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సా?
బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అంటే మనకి కాస్ట్ షీట్ లో ఏదైతే ప్రాఫిట్ ప్రెజెంట్ చేస్తామో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ ఈబిఐటి అంటాం దీన్ని, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అది మాత్రమే ఇక్కడ డిస్క్లోజ్ చేస్తుందండి. ఇక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్ బేస్ చేసుకొని ఫస్ట్ ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇంట్రెస్ట్ లెస్ చేస్తే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది, ఆ తర్వాత ట్యాక్స్ పేమెంట్ లెస్ చేస్తే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ క్లియర్ గా ఉంది కదండి. ఇట్ ఈస్ జస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఓన్లీ విచ్ ఈస్ నథింగ్ బట్ ఈబిఐటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. కానీ తను క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 12% కావాలన్నారు విచ్ ఈస్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఎర్నింగ్స్ మీకేమో ఇక్కడ కావాల్సినటువంటి ప్రాఫిట్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, వాళ్ళు చెప్పిన 12% ఏమో ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఈ మధ్యలో అన్నిటిని కూడా కొరిలేట్ చేసుకుంటూ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేద్దాం. సో మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటండి? ఈబిఐటి ఆర్ ఆపరేటింగ్ ప్రాఫిట్, అదే కదా? Yes, sir. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ ఈబిఐటి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ ఈబిఐటి. సో జనరల్ గా ఈ ఈబిఐటి వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇంట్రెస్ట్ పే చేస్తారు. లెస్ ఇంట్రెస్ట్ రాయండి, పర్వాలేదు. లెస్ ఇంట్రెస్ట్ లెస్ చేస్తారు. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ లో అప్పుడు ట్యాక్స్ పే చేస్తారు. సో లెస్ ట్యాక్స్. ఈ కంపెనీకి ట్యాక్స్ రేట్ ఎంత అండి? 50% కదా. లెస్ ట్యాక్స్ రేట్ 50% చెప్పాడండి. ద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇస్ 50% అని. సో 50% ట్యాక్స్ రూపంలో పే చేసిన తర్వాత అప్పుడు ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది ఆర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అప్పుడు 12% ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్. ఇప్పుడు ఈ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ మీకు తెలుసు ఎంత అంటే 12% ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్నాడు. మరి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత? అది తెలియదు. మళ్ళీ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలియదు. తెలుసా? తెలియదు కదండి. తెలీదు సార్. వర్కింగ్ నోట్స్ లో దీన్నేమో నెంబర్ 1 అని పిలవండి. క్యాల్కులేషన్ ఆఫ్ ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ అన్నది చూసారా, అది నెంబర్ 1. ఆ తర్వాత వర్కింగ్ నోట్స్ లో 2. ఈవెన్ వర్కింగ్ నోట్ మీరు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసినప్పటికీ దాన్ని ఫిల్ చేయలేకపోయారు. సో నెక్స్ట్ సెకండ్ వర్కింగ్ క్యాల్కులేషన్ ఆఫ్ ఏం తెలియాలి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలియాలి, అంతే కదా. Yes, sir. క్యాల్కులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. పర్టికులర్స్ బిఎక్సి డిఎక్సి. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఇక్కడ 2 టైప్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఒకటేమో ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు, ఇంకొకటి వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు. ఫిక్స్డ్ క్యాపిటల్ ఎలా ఇన్వెస్ట్ చేశారు అంటే టోటల్ 2 lakhs అనేంత అమౌంట్ చెప్పేశాడు క్లియర్ గా. వర్కింగ్ క్యాపిటల్ మాత్రమే మీకు క్లియర్ గా ఎంత అని చెప్పలేదు. బేస్డ్ ఆన్ కాస్ట్ ఆఫ్ సేల్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే ప్రాబ్లం స్టార్టింగ్ లో చెప్పారండి. ద కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ ఇస్ 2 lakhs అంటున్నారు. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో ఫస్ట్ ఫిక్స్డ్ క్యాపిటల్ 2 lakhs. టోటల్ 2 lakhs. మరి ఈ టోటల్ లో బిఎక్సికి ఎంత డిఎక్సి ఎంత అంటే మీరు చెప్పలేరండి. సో సింప్లీ సే 1 lakh 1 lakh, అంతే కదా. మీరు అంతకన్నా ఎలా డివైడ్ చేయగలరు? ఫిక్స్డ్ క్యాపిటల్ ని 2 lakhs ఇన్వెస్ట్ చేశారు, దేనిలో ఎంత అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటారు. దెన్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రోడక్ట్ అయినా అవనివ్వండి, వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 3 months కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్తున్నారు. సో చూసినట్లయితే ద వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 3 months కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆఫ్ బోత్ ద ప్రొడక్ట్స్. సో రెండు ప్రొడక్ట్స్ లో కూడా 3 months కాస్ట్ ఆఫ్ సేల్స్ ని మీరు వర్కింగ్ క్యాపిటల్ గా మెయింటైన్ చేశారు. అసలు మీకు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత? ఇక్కడ చూడండి, కాస్ట్ షీట్ లో ఉంది కాస్ట్ ఆఫ్ సేల్స్, దాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ చూస్తే బిఎక్సి లో కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత? 1,57,000. మరి ఈ 1,57,000 మొత్తము కూడా నాకు వర్కింగ్ క్యాపిటల్ అంటే కాదండి. 1,57,000 లో బ్రాకెట్స్ లో రాసుకోండి
1,57,000 అనేది నా ఇయర్ మొత్తంలో కాస్ట్ ఆఫ్ సేల్స్. అయితే దీనిలో 3 months కి ఈక్వలెంట్ మాత్రమే నేను వర్కింగ్ క్యాపిటల్ గా మెయింటైన్ చేశాను. సో 1,57,000 ఇంటూ 3/12 39,250. 39,250. అర్థమవుతుందండి ప్రాబ్లం? Yes. దెన్ ప్రొడక్ట్ డిఎక్సి, ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత? ప్రొడక్ట్ డిఎక్సి లో చూస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్ 2,26,000. మరి 2,26,000 మొత్తము కూడా మీకు వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే కాదు. 2,26,000 అనేది ఇయర్ మొత్తంలో కాస్ట్ ఆఫ్ సేల్స్. మీకు జస్ట్ 3 months కాస్ట్ ఆఫ్ సేల్స్ మాత్రమే వర్కింగ్ క్యాపిటల్ గా కన్సిడర్ చేయాలి. సో దట్ ఈస్ ఇంటూ 3/12 ఎంత అండి? 56,500. సో టోటల్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిఎక్సి లో 39,250, 56,500, 95,750. దెన్ ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత అండి? బిఎక్సికి 1,39,250, డిఎక్సి లో 1,56,500, టోటల్ ఏమో 2,95,750. ఇలా రాస్తున్నారు కదా బ్రాకెట్స్ లో. రేపు చూస్తే ఏం అర్థం అవుతుందండి ప్రాబ్లం? రాసుకోండి కంపల్సరీగా. ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్లీగా అప్పుడే అడగండి నన్ను. సో టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 1,39,250, 1,56,500 అండ్ 2,95,700. సో మీకు ఇప్పుడు క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలుసు కాబట్టి ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత రావాలో కూడా తెలిసినట్లే కదా. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా ఉండాలంటున్నారు? ట్యాక్స్ పేమెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో 12% ఉండాలి అన్నారు. సో బిఎక్సి విషయంలో యువర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ 1,39,250. సో దీని మీద 12% రిటర్న్ రావాలి. అండ్ డిఎక్సికి అక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 1,56,500 కాబట్టి అక్కడ 12% రిటర్న్ రావాలి. సో చెప్పండి బిఎక్సి బ్రాకెట్ లో రాయండి. ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత అంటే సారీ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత రావాలి అంటే యువర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1,39,250 క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ 12%. 16,710. అమ్మా 16,710. 16,710 బిఎక్సి. అండ్ డిఎక్సి విషయంలో అవర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ 1,56,500 ఇంటూ ఇక్కడ కూడా 12% రిటర్న్ రావాలి. 18,780. 18,780. సో టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు ప్రొడక్ట్స్ మీద కలిపి 35,490 రావాలి. ఇంకా మీరు బ్యాలెన్సింగ్ చేసుకుంటా వెళ్ళగలరండి. ఎలా అంటే చూడండి, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ మీకు ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ తెలిస్తే దానిలో 50% ట్యాక్స్ పే చేస్తే రిమైనింగ్ 50% కదా మీకు మిగిలేది. సో నథింగ్ బట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ 100% అయితే దానిలో 50% ట్యాక్స్ పే చేస్తే ఇంకా 50% మిగులుతుంది. అంటే ఇక్కడ మిగిలినటువంటి బిఎక్సి విషయంలో మీకు 16,710 ఏదైతే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉందో ఇది 50%. నథింగ్ బట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఎంత అంటే 50% ట్యాక్స్ పే చేసిన తర్వాత కాబట్టి ఇది 100% అయితే 50% ట్యాక్స్ పే చేస్తే 50% మిగులుతుంది. సో ఇది ఎంత ఉంటుంది అంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ కి డబుల్ ఉంటుంది. Yes, sir. ఒక ఫార్ములా రూపంలో తీసుకుంటారు. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ కి డివైడెడ్ బై 1 - ట్యాక్స్ రేట్ అప్లై చేస్తారు, గుర్తుందండి? సో అలా అప్లై చేయొచ్చు. లేదంటే ఇక్కడ బ్రాకెట్ లో చెప్తాను, ఇక్కడ రాస్తున్నాను ఎలా అనేది. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ సే ఇది 100% అయితే దీనిలో ట్యాక్స్ రేట్ 50% పే చేస్తే ఇంకా ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 50% ఉంటాయి. సో ఈ కన్సిడరేషన్ లోకి తీసుకొని 16,750 50% అయితే 100% కి అమౌంట్ ఎంత? 33,420 డివైడెడ్ బై 50% ఇంటూ 100%, 33,420. దీనిలో 50% ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే 16,750 పే చేశారు. ఆ తర్వాత 16,710 రిమైనింగ్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఇది ఎలా అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి.
Balancing figure means calculation from earnings after tax, back calculation. Next, DXC విషయంలో కూడా 18,750 after tax. మరి before tax ఎంత? 18,780 into 50% divided by 100%. 37,500 into 100% divided by 50%. 37,500. 37,560. Yes, sir. దీనిలో ట్యాక్స్ 50% పే చేస్తారు. సో ఇంటూ 50% 18,780 పే చేస్తారు. రిమైనింగ్ 80,780 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో టోటల్ కూడా చేయండి. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ టోటల్ చూస్తేనేమో 70,980 అండ్ ట్యాక్స్ 35,490 పోగా ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 35,490. ఇప్పుడు చూసినట్లయితే మీ కాస్ట్ షీట్, అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? కాస్ట్ షీట్ లో మనకి ప్రాఫిట్ కావాలి. మరి ఈ ప్రాఫిట్ యాడ్ చేయడానికి డైరెక్ట్ గా ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకుందామంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఇది ట్యాక్స్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్స్ సంబంధించినవి. కాస్టింగ్ లో ఉండేది ఈ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ కాదు కాబట్టి. సో పోనీ మరి ఇది తీసుకుందామా ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అంటే ఇది కూడా కుదరదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ కొన్ని ఉంటాయి. ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మొత్తము కూడా ఫైనాన్షియల్ కి సంబంధించింది. ఫైనాన్షియల్స్ లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్ని జరుగుతాయి. కాస్టింగ్ లో వచ్చేది మనకి బిఫోర్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ కాబట్టి దీన్ని కూడా మీరు తీసుకోలేరు. అంటే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటండి? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో మళ్ళీ ఇది కావాలి. ఇది కావాలంటే ఎలా? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ తెలుసు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ తెలిస్తే బ్యాక్ క్యాల్కులేషన్ యాడ్ చేయండి. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయగలం కదా మనం ఇప్పుడు. ఎందుకంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలుసు, ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలుసు, ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలో కూడా తెలుసు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయగలం. సో వర్కింగ్ నోట్ 3, క్యాల్కులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. Calculation of interest. సో చూడండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ స్టేట్మెంట్ పైన చూస్తే ఫిక్స్డ్ క్యాపిటల్ 2 lakhs కదా. ఈ 2 lakhs లోన్ రూపంలో తెచ్చాము, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. వర్కింగ్ క్యాపిటల్ 3 months కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్నారు. ఎంత అనేది ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసుకున్నారు, 95,750. మరి దీని మీద ఇంట్రెస్ట్ పే చేస్తారంటే పే చేయాలి. కానీ ఈ వర్కింగ్ క్యాపిటల్ మీద మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారంటే హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్. అండర్లైన్ చేశారు చూడండి మీరు పైన ఎక్కడో. ఈ వర్కింగ్ క్యాపిటల్ లో హాఫ్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ మాత్రమే మీకు బ్యాంక్ బారోయింగ్ నుంచి తెచ్చుకున్నారు. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ యువర్ ఇంటర్నల్ సోర్స్. సో అందువల్ల మీరు పే చేసే ఇంట్రెస్ట్ ఈవెన్ దో ఫిక్స్డ్ క్యాపిటల్ మీద మొత్తం ఇంట్రెస్ట్ పే చేయాల్సి వచ్చినా కూడా వర్కింగ్ క్యాపిటల్ లో మాత్రం హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయాలి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇంట్రెస్ట్ పే చేద్దాం ఇప్పుడు. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్ బిఎక్సి లో ఎంత అండి? ఫిక్స్డ్ క్యాపిటల్ పైన కనిపిస్తుంది చూడండి, 1 lakh కదా. టోటల్ 2 lakhs, ఒక్కొక్క దానికి 1 lakh అంతే. సింప్లీ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి వాళ్ళకి? ఎక్కడ చెప్పారు చూడండి ప్రాబ్లం లో. 11%. ఎక్కడ ఉందమ్మా? ఇగో ఇక్కడ చెప్పారు. ద ఫిక్స్డ్ క్యాపిటల్ హ్యాస్ బీన్ ఫైనాన్స్డ్ బై టర్మినల్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 11% per annum. సో 11% పే చేయాలి. 1 lakh into 11%, 11,000. డిఎక్సి కూడా సేమ్ 1 lakh. ఇక్కడ కూడా 11% పే చేయాలి. దిస్ ఆల్సో 11,000. దెన్ టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్ 22,000. దెన్ ఇంట్రెస్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్. మీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ ఎంత? బిఎక్సి విషయంలో 39,250 అండి. 39,250. అయితే 39,250 ఉంది కదా అని చెప్పి 39,250 మొత్తం మీద మీరు ఇంట్రెస్ట్ పే చేయరు. 39,250 లో జస్ట్ 50%, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మాత్రమే మీరు ఇంట్రెస్ట్ కి తెచ్చుకున్నారు. అండ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 19.4.
Working capital is financed through bank borrowing carrying interest at the rate of 19.4%. So into 19.4%. వర్కింగ్ రాసుకోండి, లేదంటే మర్చిపోతారు. ఎంతమ్మా ఇది? 39,250 అంటే ఆ అమౌంట్ లో 50%. సో నథింగ్ బట్ మీరు పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ జస్ట్ 19,625 రూపీస్ మీద మాత్రమే. ఇంటూ ఎంత ఇంట్రెస్ట్? 19.4 చొప్పున పే చేయాలి. 3807. దెన్ డిఎక్సి యొక్క వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 56,500. 56,500 మొత్తం మీద ఇంట్రెస్ట్ పే చేస్తారంటే పే చేయరు. 56,500 లో హాఫ్ ఆఫ్ ది క్యాపిటల్ మీద మాత్రమే 19.4 చొప్పున ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో 56,500 ఇంటూ 50% అంటే ఎంత అమౌంట్ మీద పే చేస్తున్నారు? 28,250 అమౌంట్ మీద 19.4 చొప్పున we are paying an interest of 5481. Then total interest 9288. రెండింటిని యాడ్ చేయండి, టోటల్ ఇంట్రెస్ట్ వస్తుంది. టోటల్ ఇంట్రెస్ట్ బిఎక్సికి 14,807, 16,481 and 31,288. సో వర్కింగ్ నోట్ 1 కి రండి. వర్కింగ్ నోట్ 1 లో ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఉంది, ట్యాక్స్, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేశారు. సో మీకు ఈబీఐటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి ఈబీఐటీకి ఇంట్రెస్ట్ యాడ్ చేయండి, ఈబీఐటీ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఎంత? బిఎక్సికి 14,807, 16,481. మైనస్ లో పెట్టుకోండి వీటిని. ఇంట్రెస్ట్ లెస్సే కదా చేసేది మీరు. సో ఇప్పుడు చెప్పండి, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఎంత అంటే ఎంతో తెలియదు, కానీ దానిలో 14,807 ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత ఈబీటీ 33,420 ఉంటుంది. సో ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ హియర్ ఈస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 48,277. ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏనండి. ఈబీఐటీ ఎంతో తెలియదు, కానీ 16,481 రూపీస్ పే చేసిన తర్వాత ఈబీటీ 37,560 ఉండాలి. అంటే ఈ అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఇది ప్లస్ ఇది 54,041. సో దెన్ టోటల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఎక్సి ప్లస్ డిఎక్సి 1,02,268. దీనికోసం ఇంత చేయాల్సి వచ్చిందండి. సో ఇప్పుడు ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ నథింగ్ బట్ మీ యొక్క కాస్ట్ షీట్ ప్రకారం ప్రాఫిట్ అండి ఇది. సో తీసుకెళ్ళిపోండి. బిఎక్సికి ఎంత ప్రాఫిట్ రావాలి? 48,277. దెన్ డిఎక్సికి 54,041. కంపెనీ యాజ్ ఏ హోల్ ప్రాఫిట్ 48,227 plus 54,41 1,02,268. సో ప్రాఫిట్ టోటల్ తెలుసు, పర్ యూనిట్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? 48,227 అనేది 5,000 యూనిట్స్ కదా మీకు పైన, డివైడ్ బై 5,000. 5,000 యూనిట్స్. సో డివైడెడ్ బై 5,000 ఎంత ఇది? 9.65. అండ్ అలానే 54,041 అనేది 10,000 యూనిట్స్ కి ప్రాఫిట్ కాబట్టి పర్ యూనిట్ ప్రాఫిట్ 5.40. దెన్ సేల్స్
31.4 plus 9.65, 41.05, 5,000 units ki sales 2,05,227. Then DXC kuda 22.6 plus 5.4 profit 28 rupees. Then total sales value 2,80,041. Then company as a whole sales 4,85,268. ఓకేనా అండి? చేశారా అందరూ? Yes, sir. Yes, sir. దెన్ సో ఇది ఫస్ట్ బిట్ అండి. సెకండ్ బిట్ ఇంకోటి ఉంది. ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఫర్ ద ఇయర్. సో ఇయర్ మొత్తానికి ఆఫ్టర్ ట్యాక్సెస్ అంటే ఒక స్టేట్మెంట్ ప్రాఫిటబిలిటీ సమ్మరీ అడిగారు. సో ఆల్రెడీ మీకు అన్ని ఫిగర్స్ ఉన్నాయి, సింపుల్ ఆ స్టేట్మెంట్. దెన్ సెకండ్ బిట్ అండి. Statement of profitability. Statement of profitability bracket lo company as a whole. Particulars, amount in rupees. Particulars amount in rupees. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అంటే అసలు సేల్స్ ఎంత, సేల్స్ లో నుంచి సింపుల్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు అంతే. కాస్ట్ ఆఫ్ సేల్స్ లెస్ చేస్తారు, ఏమొస్తుందండి ఈబిఐటి ఆర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం దీన్నే. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ ఈబిఐటి. దీనిలో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ లెస్ చేస్తారు, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది, దీనిలో నుంచి ట్యాక్స్ ఎట్ 50% లెస్ చేస్తారు, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ఓకే, సో చూడండి కాస్ట్ షీట్ లో ఉన్నాయండి అన్ని మీకు అవైలబుల్ ఇన్ఫర్మేషన్. సేల్స్ ఎంత, బిఎక్సి డిఎక్సి అన్ని కలిపి 4,85,268. సేల్స్ 4,85,268. దెన్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అది కూడా కాస్ట్ షీట్ లో ఉందండి, 83,000. 3,83,000. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ 4,85,268 minus 3,83,000, 1,02,268. 31,288.
దెన్ టోటల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ క్యాల్కులేషన్ ఉందండి. వర్కింగ్ నోట్ ఫిక్స్డ్ క్యాపిటల్ మీద ఏమో 22,000, వర్కింగ్ క్యాపిటల్ మీద ఏమో 9,288. సో టోటల్ ఇంట్రెస్ట్ 31,288. 70,000. మైనస్ లో పెట్టుకోండి దాన్ని. ఆ తర్వాత ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ కి ఇంట్రెస్ట్ యాడ్ చేయండి 70,980. దీనిలో 70,980 ఇంటూ 50% ట్యాక్స్ పే చేయండి 35,490. 35,490. సో ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ కి ట్యాక్స్ పేమెంట్ చేసేసిన తర్వాత ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 35,490. 35,490. అంతేనండి. అయిపోయిన వాళ్ళు ప్రాబ్లం నెంబర్ 53 చూడండి. రేపటి క్లాస్ లో చూద్దాము. ప్రాబ్లం నెంబర్ 53 చూడండి. ఇది కూడా ఇప్పుడు అవ్వదు. నిన్న గ్రూప్ లో ఎవరు షేర్ చేశారండి మెటీరియల్? ఏమైనా అప్డేట్ అయిందా? ఇదేనా? ఇదే సార్. ఇదే మెటీరియల్ అది? yes. దగ్గర లేదని అమ్మా ఓఆర్ సార్ అడిగారు సార్, అంటే షేర్ చేయండి అని, అందుకు షేర్ చేసింది సార్. ఆహా, ఓకే ఓకే. అంటే ఆ, అందరి అంటే అది- మెటీరియల్ అట్లా అని. అదేలేండి, ఓకే. ఓకే, ఇది ఇది ఇంకా అక్టోబర్ 2020 అమ్మా మీరు షేర్ చేసింది. ఓకే, ఏదైనా ఒకటే ఉంటుంది అనుకుంటా, కొద్ది వేరియేషన్స్ ఉంటాయి. నేను పాతది ఉంటేనే నేను మొన్న డౌన్లోడ్ చేశాను ఈ క్లాస్ అప్పుడు, ఏప్రిల్. ఓకే, నో ప్రాబ్లం. సో అన్ని క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా? లేదు సార్, కాస్ట్ ఆడిట్ ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలే. ఆహా, బోత్ గ్రూప్స్ ఒకేసారి తీసుకుంటున్నారా కోచింగ్ అందరూ? మాక్సిమం సార్, నాట్ ఓకే అందరు. ఓకే ఓకే, డన్. అంటే డైలీ మీకు 8 సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి క్లాస్? లేదు సార్, 4 సబ్జెక్ట్స్ అవుతున్నాయి ఆల్రెడీ. ఫస్ట్ బిఫోర్ 3 months అప్పుడు 4 సబ్జెక్ట్స్ అయినాయి. ఓకే ఇప్పుడు మీది ఇంకా ఓఆర్ కథకి లా. వారు రెండు ఒకటే. అదే సో ఇప్పుడు ప్రెసెంట్ ఎస్టీఎం లా ఇంకా మీది జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ 4 సబ్జెక్ట్స్ అయిపోయాయి అయితే. సార్ ఓకే ఓకే, డన్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఏముండదండి. ఆ, అంటే సరే పాస్ అయ్యి ముందుకు వచ్చేసిన తర్వాత ఈజీగానే అనిపిస్తుండొచ్చు, కానీ కొంత కష్టపడితే అయిపోతుంది. సో జాగ్రత్తగా. ఓకే ఓకే, సైట్ వచ్చిందమ్మా, కనిపించట్లేదు. ఓకే, ప్రాబ్లం నెంబర్ 53. SV Limited manufactures a product which is obtained basically from a series of mixing operations. The finished product is packaged in the company made glass bottles and packed in attractive cartons. So మన కంపెనీ నేమ్ SV Limited. It is manufacturing a product which is obtained basically from a series of mixing operations. సో ఈ ప్రొడక్ట్ ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అనే దాని స్టోరీ చెప్తున్నారు. మిక్సింగ్ ఆఫ్ ఆపరేషన్స్ చేసి ఫినిష్డ్ ప్రొడక్ట్ తీసుకుంటున్నారంట. ద ఫినిష్డ్ ప్రొడక్ట్ ఈస్ ప్యాకేజ్డ్ ఇన్ ద కంపెనీ మేడ్ గ్లాస్ బాటిల్స్. ఈ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఏదైతే ప్రొడ్యూస్ చేశారో ఆ ప్రొడక్ట్ ని గ్లాస్ బాటిల్స్ లో సేల్ చేయడానికి ముందుగా గ్లాస్ బాటిల్స్ లో ప్యాకింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సపోజ్ ఏదన్నా అంటే
నాకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైనా బల్క్ డ్రగ్స్ ఉన్నాయనుకోండి, ఈ బల్క్ డ్రగ్స్ ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఇవన్నీ పౌడర్ రూపంలో ఉంటాయి. ఈ పౌడర్ ని ఎక్కువ సైజ్ ఉన్నటువంటి పాలిథిన్ బ్యాగ్స్ లో కానివ్వండి లేదా డ్రమ్స్ లో కానీ ప్యాక్ చేస్తారు. సో అలానే కొన్ని సాల్వెంట్స్ ఉంటాయి, లీటర్స్ వాటిలో మెజర్ చేసే ఉంటాయి. వాటిని ఈ లిక్విడ్ ఫామ్ లో ఉన్న వాటినేమో డ్రమ్స్ లో ప్యాక్ చేస్తారు. అలానే ఇక్కడ కూడా ఈ ఫినిష్డ్ ప్రొడక్ట్ ని కంపెనీ గ్లాస్ బాటిల్స్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంట. ఈ గ్లాస్ బాటిల్స్ కూడా కంపెనీ మేడ్ గ్లాస్ బాటిల్స్, అంటే కంపెనీనే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది వీటిని కూడా. ఓకే, అండ్ దెన్ ప్యాక్డ్ ఇన్ అట్రాక్టివ్ కార్టన్స్. ఆ తర్వాత దాని మీద కార్టన్స్ అవి వాటిలో ప్యాక్ చేస్తాను అని చెప్తున్నారు. ఈ గ్లాస్ బాటిల్స్ కూడా పగలకుండా ఉండాలి కదా, సో అందువల్ల కార్టన్స్ లో ప్యాక్ చేస్తున్నారు. దెన్ అగైన్ ఆ తర్వాత ద కంపెనీ ఈజ్ organized into two independent divisions, that is one for the manufacture of end product and the other for manufacture of glass bottles. So ఈ కంపెనీలో టూ ఇండిపెండెంట్ డివిజన్స్ ఉన్నాయి. ఏంటవి అంటే, వన్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మీరు పైన చెప్పిన మిక్సింగ్ ఆఫ్ ఆపరేషన్స్ చేసి ఫినిష్డ్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పారు చూసారా, ఆ ప్రొడక్ట్ ఎండ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి డివిజన్ ఒకటి. అండ్ అనదర్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాస్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి డివిజన్ ఇంకొకటి. ఓకే, the product manufacturing division can buy all the bottle requirements from the bottle manufacturing division. So bottle manufacturing division ఏం చేస్తారు, వాళ్ళు బాటిల్ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ ఆ ప్రొడక్ట్ ని దానిలో ప్యాక్ చేసుకోవడానికి. సో ద ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ కెన్ బై ఆల్ ద బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఎంటీ బాటిల్స్ మొత్తము కూడా బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ నుంచి పర్చేజ్ చేస్తారు. The general manager of the bottle manufacturing division has obtained the following quotations from the outside manufacturers for the empty bottles. So ఈయన ఇంకా హుషారుగా ఉన్నాడు. యాక్చువల్ గా పైన చెప్పారు, ఏమని చెప్పారంటే, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ కావాలి అని అనుకుంటే ఈ బాటిల్స్ అన్నిటిని కూడా బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ నుంచి తీసుకోవచ్చు అని. మరి అలా బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ నుంచి ఈ ఎంటీ బాటిల్స్ వీళ్ళకి ఇవ్వాలి అంటే ఏదో ఒక ప్రైస్ కావాలి కదా, ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్స్ చేయాలి మన భాషలో. సో అందుకని ఏం చేశారంటే, ముందుగానే ఆ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ యొక్క జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందుగానే అవుట్ సైడ్ మార్కెట్ లో నిజంగా వీళ్ళు ఈ కొనాలంటే కొటేషన్ ఎంతకి పర్చేజ్ చేయాలి వీళ్ళు అనేటువంటి కొటేషన్ తెప్పించుకున్నారండి. సో చూస్తే the general manager of bottle manufacturing division has obtained the following quotations from the outside manufacturers for the empty bottles. సో ఒకవేళ నేను సప్లై చేయకుండా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ వాళ్ళు ఎంటీ బాటిల్స్ ని బయటే కొనాలి అంటే వాళ్ళకి అప్రాక్సిమేట్ గా పర్చేస్ వాల్యూ ఎంత అవుతుంది అంటే, 8 lakh బాటిల్స్ అయితేనేమో 14 lakhs అవుతుంది, 12 lakh బాటిల్స్ అయితేనేమో 20 lakhs అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, దెన్ a cost analysis of the bottle manufacturing division for the manufacture of empty bottles reveals the following production costs. So అలా కాకుండా బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ లో ఈ బాటిల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే, 8 lakh బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 10,40,000 అవుతుంది, 12 lakh బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే 14,40,000 అవుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇదేమో 8 lakh బాటిల్స్ ని మీరు అవుట్ సైడ్ మార్కెట్ లో కొనాలంటే 14 lakhs అవుతుంది, ఇదేమో 8 lakh బాటిల్స్ ని మీరే మీ యొక్క బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ లో ప్రాసెస్ చేయాలంటేనేమో 10,40,000 అవుతుంది. అండ్ 12 lakh ఎంటీ బాటిల్స్ ని మీరు అవుట్ సైడ్ మార్కెట్ లో కొనాలంటేనేమో కాస్ట్ 20 lakhs అవుతుంది. అండ్ ఇదే 12 lakh బాటిల్స్ ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటేనేమో 14,40,000 అవుతుంది. ఓకే, the production cost and sales value of the end product marketed by the product manufacturing division are as follows. So పైన చెప్పినవన్నీ కూడా ఎంటీ బాటిల్స్ ఇన్ఫర్మేషన్, కిందేమో ఎండ్ ప్రొడక్ట్ చెప్తున్నాడు, అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తున్నారు కదా, ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది అంటే 8 lakh and 12 lakhs, నథింగ్ బట్ 8 lakh బాటిల్స్ అంటే 8 lakh బాటిల్స్ లో ఫినిష్డ్ ప్రొడక్ట్ ని ప్యాక్ చేసిన తర్వాత సేల్, అలానే 12 lakh బాటిల్స్ లో ఫినిష్డ్ ప్రొడక్ట్ ని ప్యాక్ చేసిన తర్వాత సేల్. సో 8 lakh ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి 8 lakh ప్రొడక్ట్స్ ని కాస్ట్ ఆఫ్ ది ఎండ్ ప్రొడక్ట్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయినటువంటి కాస్ట్ 64,80,000 అయితే దీన్ని మీరు సేల్ చేసేదేమో 91,20,000. ఒకవేళ మీరు 12 lakh బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తే మీకు అయ్యేటువంటి కాస్ట్ 96,80,000 అండ్ దిస్ సేల్ వాల్యూ ఈజ్ 1,27,80,000. దెన్ there has been considerable discussion at the corporate level as to the use of a proper price for
transfer of empty bottles from the bottle manufacturing division to product manufacturing division. సో మేనేజ్మెంట్ లెవెల్లో డిస్కషన్స్ జరిగాయంట. దేనికి అంటే ఎంటీ బాటిల్ ని బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఎండ్ ప్రొడక్టింగ్ డివిజన్ వాళ్ళకి ఈ ఎంటీ బాటిల్ ని ట్రాన్స్ఫర్ చేయాలి లేదా సేల్ చేయాలి కదా. వీళ్ళు సేల్ చేసేటప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్స్ చేయాలి ఈచ్ ఎంటీ బాటిల్ కి అనే దానికి డిస్కషన్స్ జరిగాయి అని చెప్తున్నారు. ఓకే, దెన్ this interest is highlighted because a significant portion of the division general manager's salary is in incentive bonus based on profit center results. So దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు ఈ ట్రాన్స్ఫర్ ప్రైస్ మేనేజ్మెంట్ వాళ్ళు అంటే, దాంట్లో ఏం చెప్తున్నారంటే ఈ డివిజన్ మేనేజర్స్ డివిజన్ జనరల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్సెంటివ్స్, బోనస్ అండ్ వాళ్ళ యొక్క సాలరీస్, ఈ ప్రాఫిట్ సెంటర్ రిజల్ట్స్, ఈ ఏ డివిజన్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే దానిని బేస్ చేసుకుని వాళ్ళ సాలరీస్ అండ్ బోనస్ డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు. సో మన యొక్క సాలరీస్ అండ్ బోనస్ దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి అంటే ఈ ట్రాన్స్ఫర్ ప్రైస్ బేస్ చేసుకుని ఒకరికి రెవెన్యూ అండ్ ఒకరికి కాస్ట్ అవుతుంది. సో దాని ప్రకంగానే ప్రాఫిట్స్ కూడా వస్తాయి. మరి సపోజ్ బయింగ్ డివిజన్ వాళ్ళు లేదా పర్చేస్ డివిజన్ వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ట్రాన్స్ఫర్ ప్రైస్ తక్కువగా ఉండాలి అని అనుకుంటారు. సెల్లింగ్ డివిజన్ వాళ్ళు లేదా ట్రాన్స్ఫర్ డివిజన్ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎక్కువ ట్రాన్స్ఫర్ ప్రైస్ కి సేల్ చేయాలి అని అనుకుంటారు. సో అందువల్ల ఎంత ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్స్ చేయాలి అనేది కన్సిడరబుల్ గా ఇతరికి తగినట్లుగా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్సేషన్ అనేది ఇంత ఇంపార్టెన్స్ రోల్ ఉంది. ఎందువల్ల అంటే ఇన్ దిస్ company division general manager salary is dependent on this profit center results. Okay, then as the corporate management accountant responsible for defining the proper transfer prices for the supply of empty bottles by the bottle manufacturing division to product manufacturing division, you are required to show for the two levels of volume of 8 lakhs and 12 lakh bottles the profitability ఏందండి ఎంత ఉంది ఇక్కడ దాకా ఉంది. ఓకే, as the corporate management accountant responsible for defining the proper transfer prices for the supply of empty bottles by manufacturing division to product manufacturing division. So మీరే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అకౌంటెంట్ కాబట్టి మీరు ప్రాపర్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలి అనేది చెప్పండి అంటున్నారు. ఎవరికి అంటే ఆ ఎంటీ బాటిల్ కి బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ నుంచి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ కి ఎంటీ బాటిల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బెటర్ ట్రాన్స్ఫర్ ప్రైస్ డిఫైన్ చేయండి. అండ్ యు ఆర్ రిక్వైర్డ్ టు షో ఫర్ ద టూ లెవెల్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ 8 lakhs and 12 lakh బాటిల్స్. అంటే టూ టైప్స్ ఆఫ్ లెవెల్స్ చెప్పారు కదా పైన, ఆ టూ లెవెల్స్ కి కూడా ప్రాఫిటబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. ద టూ లెవెల్స్, ద ప్రాఫిటబిలిటీ బై యూజింగ్ మార్కెట్ ప్రైస్ అండ్ షేర్డ్ ప్రాఫిట్ రిలేటివ్ టు ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ బేసిస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజెస్. సో లక్కీగా మీరు కాస్ట్ అకౌంటెంట్ అయినప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ ప్రైస్ మిమ్మల్ని ఫిక్స్ చేయమనలేదండి. ట్రాన్స్ఫర్ ప్రైస్ వాడే టూ బేసిస్ లో ఫిక్స్ చేసుకోండి అని చెప్తున్నారు. ఏంటి ఆ బేసిస్? ఒకటేమో మార్కెట్ ప్రైస్ అండ్ రెండవదేమో షేర్డ్ ప్రాఫిట్ రిలేటివ్ టు ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ బేసిస్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజెస్. సో మీరు ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేస్తారంటే ఒకటేమో మార్కెట్ ప్రైస్ బేసిస్, నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్ యాజ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ గా కన్సిడర్ చేయండి. రెండవదేమో షేర్డ్ ప్రాఫిట్ రిలేటివ్ టు ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ బేసిస్. సో రెండవ దాంట్లో ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేస్తారంటే షేర్డ్ ప్రాఫిట్ రిలేటివ్ టు ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ బేసిస్, నథింగ్ బట్ దాని అర్థం ఏంటంటే కంపెనీకి ఏదైతే ఓవరాల్ కంపెనీ యాజ్ ఎ హోల్ ప్రాఫిట్ వస్తుందో ఆ కంపెనీ యాజ్ ఎ హోల్ ప్రాఫిట్ మొత్తాన్ని కూడా రెండు డివిజన్స్ కి షేర్ చేయండి ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్. సో ఏ డివిజన్ లో ఎంత కాస్ట్ అయిందో ఆ బేసిస్ లో ఆ టోటల్ ప్రాఫిట్ ని రెండు డివిజన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్తున్నారండి. సో అదండి ద ప్రాఫిటబిలిటీ బై యూజింగ్ ఆ టూ లెవెల్స్ దగ్గర ప్రాఫిటబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలన్నారు. బానే ఉంది. మరి దానికి ట్రాన్స్ఫర్ ప్రైజెస్ ఏం తీసుకోవాలి అంటే ఒకటేమో మార్కెట్ ప్రైజెస్ ట్రాన్స్ఫర్ ప్రైజ్, రెండవదేమో షేర్డ్ ప్రాఫిట్ రిలేటివ్ టు ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ బేసిస్. సో ప్రాఫిట్ ని కంపెనీ యాజ్ ఏ హోల్ వచ్చినటువంటి ప్రాఫిట్ ని షేర్ చేయండి రెండు డివిజన్స్ కి. ఎలా అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్వ్డ్. సో రెండు డివిజన్స్ తో ఎంత కాస్ట్ అయిందో ఆ కాస్ట్ ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తారు ప్రాఫిట్. ఓకే, సో ఆ తర్వాత the profitability position should be furnished separately for
ద టూ డివిజన్స్ అండ్ ద కంపెనీ యాజ్ ఏ హోల్. సో మీరు చేసేటువంటి ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్స్ ఎలా ఉండాలి అంటే దానిలో డివిజన్ వైజ్ ప్రాఫిట్ తెలియాలి, యాజ్ వెల్ యాజ్ కంపెనీ యాజ్ ఏ హోల్ ప్రాఫిట్ కూడా తెలియాలి అంటున్నారు. అండ్ డిస్కస్ ఆల్సో ద ఎఫెక్ట్ ఆన్ దీస్ మెథడ్స్ ఆన్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ టూ డివిజన్స్. సో ఈ రెండు డివిజన్స్ మీద మీరు ఫిక్స్ ఈ టూ మెథడ్స్ డిస్కస్ ఆల్సో ద ఎఫెక్ట్ ఆన్ దీస్ మెథడ్స్ ఆన్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద టూ డివిజన్స్. సో రెండు డివిజన్స్ మీద మీరు ఫాలో అయినటువంటి రెండు మెథడ్స్ ఉన్నాయి కదా, ఏంటది? ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఫిక్సేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్సేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాఫిట్ షేర్డ్ రిలేటివ్ టు ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ బేసిస్. సో ఈ రెండు మెథడ్స్ యొక్క ప్రాఫిటబిలిటీస్ ని బేస్ చేసుకొని ఆ డివిజన్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది అనే దాని గురించి డిస్కస్ చేయండి. నథింగ్ బట్ వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈ రెండు మెథడ్స్ వాళ్ళకి సజెస్టబుల్ గా ఉన్నాయా లేదా వాళ్ళ మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ చేయండి అంటున్నారు. నెక్స్ట్ ఏదో స్టార్ చెప్పారండి, ఎక్స్క్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ఎంటీ బాటిల్స్. ఏంటి అక్కడ స్టార్ ఎక్కడుంది? ఇక్కడ చెప్పారు చూడండి, టోటల్ కాస్ట్ ఆఫ్ ఎండ్ ప్రొడక్ట్ అని చెప్పి స్టార్ చెప్పారు. సో ఏంటిది? ప్రొడక్షన్ అండ్ సేల్స్ వాల్యూ ఆఫ్ ద ఎండ్ ప్రొడక్ట్. 8 lakh బాటిల్స్ ని ఎండ్ ప్రొడక్ట్ సేల్ చేయాలి అంటే 91,20,000 సేల్ వాల్యూ అవుతుంది. దాని కాస్ట్ 64,80,000 అని చెప్పిన దగ్గర ఎక్స్క్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ఎంటీ బాటిల్స్ అంటే ఈ 64,80,000 8 lakhs బాటిల్స్ కి కాస్ట్ అని నేను ఏదైతే చెప్తున్నానో ఇట్ ఈస్ ఎక్స్క్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ఎంటీ బాటిల్స్. అంటే ఓన్లీ ఫైనల్ ప్రొడక్ట్ డివిజన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫినిష్డ్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ మాత్రమే ఈ 64,80,000. అంటే ఈ 8 lakh బాటిల్స్ ని మీరు సేల్ చేస్తే మీకు వచ్చే రెవెన్యూ 91,20,000. దీనికి అయ్యే కాస్ట్ ఏంటి అంటే ఈ 64,80,000 కాస్టే ప్లస్ మీరు ఎంటీ బాటిల్స్ ని అవుట్ సైడ్ మార్కెట్ లో కొంటే అక్కడ నుంచి కాస్ట్ అవుతుంది. లేదు అవుట్ సైడ్ మార్కెట్ లో కాకుండా మన యొక్క డివిజన్ నుంచి కొంటే వాళ్ళు ఎంతకైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అంతా మీకు కాస్ట్ అవుతుంది. సో ఇన్ అడిషన్ ఇది ప్లస్ ఆ కాస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే 12 lakhs బాటిల్స్ కూడా ఏదైతే నేను 96,80,000 కాస్ట్ అని చెప్తున్నానో దానిలో ఎంటీ బాటిల్స్ కాస్ట్ ఏమీ లేదు. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ద కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్ మాత్రమే అని చెప్తున్నారు. ఓకే అండి, ఒకసారి చదవండి ప్రాబ్లం. రేపటి క్లాస్ లో సాల్వ్ చేద్దాం, దీన్ని ఇప్పుడు చేయలేం. సో రేపటి క్లాస్ కి ఈ ప్రాబ్లం చదువుకురండి. ప్రాబ్లం నెంబర్ 53 ఇమీడియట్లీగా రాగానే స్టార్ట్ చేద్దాం.